మనం ప్రార్థన చేస్తున్న పాటిస్తాం. ఏకస్వరంతో పాడాలని, ఏకస్వరంతో ఆరాధించాలని, ఏక మనసు కలిగి ఉండాలని మనం దేవుడిని అడుగుతున్నాం. ఆయన కూడా అదే చెప్తున్నాడు, మనమే అనుసరిస్తున్నాం. చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి. సువార్త పాఠ్యభాగం మీకు సూటిగా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన వచ్చింది గొర్రె పిల్లగా నీ కోసం బలైపోతుంది. ఇదిగో ఈ రెండవ వారము, అడ్వెంట్లో రెండవ వారము రాకడ గురించి సువార్త లోకాలుగా రాసిన మాటలు నీకు నాకు జ్ఞానం కలిగి ఏంటా జ్ఞానం తెలుసా? ఆయన మరలా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే మహామహిమతో, రౌద్రుడై తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే కనుక ఇదే మిగిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన ఈ భూమి మీదకి విపత్తులు పంపిస్తాడు, కరువులు పంపిస్తాడు. సూర్యుడిలో, చంద్రుడిలో, ఆకాశంలో మార్పులు కనిపిస్తాయి. అవి నీ దగ్గర జరగకపోయినా ప్రపంచంలో ఏదో వల్లే జరుగుతున్నాయి. అది గ్రహించిన వ్యక్తి అయితే నీవు ఇంకా రక్షణ అనేది, మారు మనసు అనేది పొందకపోతే కనుక ఇదే మిగిలి అనుకూల సమయం. ఈ సంవత్సరమైన మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. పరలోకంలో నీకు స్థలం ఉంది, స్థానం ఉంది అని తెలియజేస్తున్నాడు. ఇప్పటికే రక్షింపబడిన వ్యక్తి అయితే, రక్షణ మారు మనసు కొనసాగిస్తున్న వ్యక్తి అయితే సహోదరుల గురించి ఆలోచించు. ఐక్యత కలిగి వారితో ఉండు. నీకంటే వారి యోగ్యులని ఒకరిగా రక్షింపబడిన వ్యక్తుల కోసము ప్రార్థన చేసే వ్యక్తిగా నీకు ఉండు. ఐక్యత గురించి, ఏక మనసు గురించి, ఏక భావం గురించి పత్రిక పాఠ్యభాగము బోధిస్తుంది. చివరికి ఒక మాట చదివిన వాక్యాన్ని ముగించవచ్చు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవరు నశించకూడదని ఇచ్చేందుకు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏం కోరుకుంటున్నాడు ప్రభు? ఆయన ఈ సృష్టిని నాశనం చేయలేని బలహీనుడు కాదు. ఇప్పుడు వరకు చెప్పుకున్న మాటలు చేయలేని శక్తిహీనుడు ఏమాత్రమో కాదు. మరి చేస్తానన్నవాడు ఎందుకు చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా మారు మనసు పొందిన నీ కోసమే, ఇంకా రక్షణ పొందిన నీ కోసమే. ఆయన మహత్తైన మాట ఏం చేసింది తెలుసా? భూమి కలుగునుగా, ఆకాశం కలుగునుగా, సముద్ర జలచరములు కలుగునుగా, భూమి తన మొక్కలను మొలిపించునుగా అని నోటి మాటతో సమస్తము చేసినవాడు. అదే ఊపిరితోటి ఈ సృష్టిని లయం చేయగలిగిన శక్తి సామర్థ్యుడు. మరి ఎందుకు అలా చేయకుండా ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఎవరు నశించిపోకూడదు. నేను ప్రాణం పెట్టింది వారి కోసం, నేను రూపం మార్చుకుని నా మహిమను విడిచిపెట్టి భూమి మీద పెట్టింది వారి కోసం. ఏ మానవుల కోసమో, లేకపోతే ఏ పిల్లల కోసమో, ఏ నా కుమార్తె కోసం, ఏ నా కుమార్తె కోసమో నేను ఇంత గొప్ప త్యాగాన్ని చేశాను. ఆ త్యాగ ప్రతిఫలము ఏ ఒక్కరు కూడా నశించదు. అందరూ పాల్పడుతున్నారు, అందరూ పరలోకంలో నాతో పాటు ఉండాలి అని ప్రభు అనుకుంటున్నాడు. అదే సేమ్ టైం అపవాది కూడా ఎవరు పరలోకంకి వెళ్ళకూడదు. నేను ఎప్పుడైనా నరకానికి ఈడ్చిపోవాలి, అవసరమైతే ఏదో రకంగా లాగేయాలి అని వాడు కూడా చూస్తున్నాడు. వాడి గురించి కూడా చెప్పింది కదా మాట. వాడికి సమయం వచ్చి ఎరిగి చెప్పండి. అపవాదికి సమయం వచ్చి ఎరిగి ఎవరిని మిగులుమాని గద్దించి సొమ్ము వల్ల తిరుగుతున్నారు అని చెప్పింది వాడు కదా. వాడికి సమయం వచ్చి ఉంది. రక్షణ పొందవలసిన నీకు కూడా సమయము వచ్చి ఉంది. ఆ చేతికి దొరికిపోతావు, లేదా దేవుడు ఇచ్చిన రక్షణ పొందుకుని నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకుంటావు. నీ చేతిలో ఉంది. ఈ ఎప్పటిలో రెండవ వారము రక్షణ పొందవలసిన వ్యక్తిగా నీవు ఉంటే కనుక రాకడ ముందులు గమనించు, అవి జరుగుతున్నాయి. రక్షణ పొందుకో. రక్షింపబడిన వ్యక్తి అయితే కనుక సహోదరుల గురించి ఏకభావం కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక తాత్పర్యంతో దేవుడి ఎదుట బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని ఆశీర్వదింపబడు. అనేకమైన వ్యక్తులుగా నిన్ను దేవుడు నియమిస్తాడు. అన్నిటికంటే ఉన్నతమైన పరలోకంలో నీకు స్థానం ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాట మన